Hello everyone, welcome back to our channel. Let's discuss the next name reaction, that is Kenijiro reaction. Kenijiro reaction మనకి ఏం చెప్తుందండి? స్టేట్మెంట్ చూడండి. Carbonyl compounds do not having alpha hydrogen atoms undergo self-oxidation reduction in presence of strong base to form the corresponding carboxylic acids and alcohols. It's very important name reaction. మనం aldol condensation డిస్కస్ చేసామండి. aldol condensation లో ఏం చెప్పాం? కార్బోనైల్ కంపౌండ్స్ హ్యావింగ్ అట్లీస్ట్ వన్ హైడ్రోజన్ ఆటం. అక్కడ ఏం చెప్పారంటే కార్బోనైల్ కంపౌండ్స్ లో ఆల్ఫా పొజిషన్ లో అట్లీస్ట్ వన్ హైడ్రోజన్ ఉండేటటువంటి ఆల్డిహైడ్ గానీ కీటోన్ గానీ సెల్ఫ్ కాండెన్సేషన్ లో పార్టిసిపేట్ చేసినట్లయితే ఇనీషియల్ గా బీటా హైడ్రాక్సీ కార్బోనైల్ కంపౌండ్స్ వస్తాయి. వాటిని ఫర్దర్ గా హీట్ చేస్తే మనకి ఏమొస్తాయి? ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బోనైల్ కంపౌండ్స్ వస్తాయి. ఓకేనా? అయితే ఇక్కడ ఏం చేస్తున్నాడు? అసలు ఆల్ఫా పొజిషన్ లో ఉండే కార్బన్ పైన ఎటువంటి హైడ్రోజనే ఉండకూడదంట. అటువంటి ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఈ రియాక్షన్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఓకేనా? కార్బోనైల్ కంపౌండ్స్ డు నాట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ అంట. ఇప్పుడు చూడండి, సింపుల్ ఫార్మాల్డిహైడ్ తీసుకుంటే అసలు దీనికి ఆల్ఫా కార్బనే లేదు కదా. ఆల్ఫా కార్బన్ ఉంటే దానిపైన ఏముండకూడదు? హైడ్రోజన్ అనేది ఉండకూడదు. ఓకే, అంటే ఇప్పుడు ఎలాంటివి తీసుకోవచ్చు? ఇప్పుడు చూడండి, సిఎల్ 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 సి డబుల్ బాండ్ ఓహెచ్, ఇటువంటి మాలిక్యూల్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఏమైంది? ఈ కార్బోనైల్ గ్రూప్ పైన ఉంది, అటాచ్మెంట్ లో ఆల్ఫా కార్బన్ ఉంది కదా, కానీ ఆల్ఫా కార్బన్ పై ఏం లేదు, ఎటువంటి హైడ్రోజన్ లేదు, అన్ని క్లోరిన్స్ ఉన్నాయి. సో ఇటువంటి కంపౌండ్స్ అనేవి సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అంటండి. ఎందులోనండి? సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏమొస్తాయి? కరస్పాండింగ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ ఆల్కహాల్స్ వస్తాయి. చూడండి, మనం ఈక్వేషన్ చూసినట్లయితే 2 ఫార్మాల్డిహైడ్స్ ఇన్వాల్వ్, అంటే సిమిలర్ కైండ్ ఆఫ్ ఆల్డిహైడ్స్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కదా. స్ట్రాంగ్ బేస్ ప్రెజెన్స్ లో రియాక్షన్ జరిగింది. ఒకటి ఎలా కన్వర్ట్ అయిపోతుందంట? యాసిడ్ గా కన్వర్ట్ అయిపోతుందంట. రెండోది ఎలా కన్వర్ట్ అయిపోతుందంట? ఆల్కహాల్ గా కన్వర్ట్ అయిపోతుంది. చూడండి, HCOOH. రెండోది ఏంటి? HCH2OH అంటే CH3OH. ఒకటి కార్బాక్సిలిక్ యాసిడ్ గాను, రెండవది ఆల్కహాల్ గాను కన్వర్ట్ అయిందండి. మెకానిజం అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఇనీషియల్ గా ఉండేటటువంటి స్పీస్ ఏంటంటే ఆల్డిహైడ్ కదా, HC డబుల్ బాండ్ OH. NaOH అంటే మనకి ఏం ప్రొడ్యూస్ చేస్తుంది? సొల్యూషన్ లో OH మైనస్ అయాన్స్ ప్రొడ్యూస్ చేస్తుంది కదా. సో OH మైనస్ అయాన్ ఈజ్ ఎ స్ట్రాంగ్ న్యూక్లియోఫైల్ ఆర్ నాట్? కాబట్టి ఏమవుతుంది? ఈజీగా ఇది అటాక్ అయిపోతుంది. ఇదేమి కార్బన్ పైన ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది కదా, ఎందుకంటే ఆక్సిజన్ ఈజ్ మోర్ ఎలక్ట్రానెగటివ్ కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్ ఆల్వేస్ ఆక్సిజన్ వైపే ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఉంది కాబట్టి ఏమైంది? OH అనేది అటాచ్ అయిపోవడం వల్ల మనకి ఇక్కడ ఏమొచ్చింది చూడండి, O మైనస్ అనేది క్రియేట్. ఓకే, ఈ మెకానిజంలో మీరు పర్టికులర్గా గుర్తుంచుకోవలసిన విషయం ఏంటంటే, ఏదైతే మళ్ళీ ఈ ఆక్సిజన్ అనేది పై బాండ్ ఫామ్ చేస్తుందో అప్పుడు కార్బన్ యొక్క వ్యాలెన్సీ ఫుల్ఫిల్ చేయడానికి ఏదో ఒక ఆటం అయితే పోవాలి కదా. ఇప్పుడు చూడండి ఏమైంది? ఈ 2 హైడ్రోజన్స్ ప్రీవియస్ గా ఉన్నాయి, కార్బన్ ఆక్సిజన్ కూడా ప్రీవియస్ గానే ఉంది. ఇందులో కొత్తగా అటాచ్ అయింది ఏంటి? OH దీనికి అటాచ్ అయింది. సో OH అటాచ్ అయింది కాబట్టి ఇనీషియల్ గా అటాచ్ అయింది మళ్ళీ బయటికి పోదు, ఎందుకంటే ఇప్పుడే బాండ్ అనేది ఫామ్ చేసింది కాబట్టి అది మనం బయటికి తీయలేం. రైట్? మనకి ఇక్కడ పాసిబిలిటీ ఏముంది? ఈ 2 హైడ్రోజన్స్ లో ఒక హైడ్రోజన్స్ ని మనం రిమూవ్ చేయాలి. అయితే ఇప్పుడు హైడ్రోజన్ ఎలా రిమూవ్ చేయాలి మనం? అది ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూడండి, O మైనస్ అనేది బాండ్ ఫామ్ చేస్తూ ఉండేటప్పుడు ఇక్కడ కార్బన్ పై ఏ ఛార్జ్ రావాలి? ప్లస్ ఛార్జ్ రావాలి. సో కార్బన్ పై ప్లస్ ఛార్జ్ రావాలంటే ఈ హైడ్రోజన్ పై ఏ ఛార్జ్ ఉండాలి? మైనస్ ఛార్జ్ ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తారు అంటే హైడ్రైడ్ షిఫ్టింగ్ జరుగుతుంది అని చెప్తారు. ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి. హైడ్రైడ్ షిఫ్టింగ్ జరుగుతుంది. ఎగ్జామినేషన్ లో మీకు అడుగుతుంటాడు అనమాట, హైడ్రైడ్ షిఫ్టింగ్. సో H మైనస్ మళ్ళీ ఇది న్యూక్లియోఫైల్. జనరల్ గా మనకి H అనేది ఎట్లా
జనరల్గా ఎపేర్ అయి ఉంటుంది, హెచ్ ప్లస్గా ఎపేర్ అయి ఉంటుంది కదా. కానీ ఈ మెకానిజంలో ఏంటంటే హెచ్ మైనస్గా వస్తుంది. సో హెచ్ మైనస్ మళ్ళీ ఇక్కడ అటాచ్ అయింది, మళ్ళీ ఆక్సిజన్ పై ఓ మైనస్ వచ్చింది, ఇది ఇలా వచ్చింది. ఓకేనా. దానివల్ల ఇక్కడ ఏమైంది చూడండి, హెచ్సి డబుల్ బాండ్ OH కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చింది కదా. మనకి సొల్యూషన్లో ఏమున్నాయి, ఇక్కడ OH మైనస్ అటాచ్ అయిపోయింది, ఇంకేముంది Na ప్లస్ ఉంది కదా. అప్పుడు ఏమైంది చూడండి, ఈ హెచ్ ప్లస్ అనేది Na ప్లస్తో రీప్లేస్ అయిపోతుంది, ఓ మైనస్ Na ప్లస్. ఈ హెచ్ ప్లస్ అనేది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఆల్కహాల్గా కన్వర్ట్ అయిపోతుంది. సో ఇదేంటిది, ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్, ఇది రెడ్యూస్డ్ ప్రొడక్ట్. ఆక్సిడేషన్ అంటే మనం ఏం చెప్తాం, ఎడిషన్ ఆఫ్ ఆక్సిజన్, అంతే కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆల్డిహైడ్లో సి డబుల్ బాండ్ ఉంది, ఇక్కడ ఏం అటాచ్ అయింది, ఆక్సిజన్ అటాచ్ అయింది కదా. కాబట్టి దీన్ని ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ అంటాం. సెకండ్ ఏంటంటే రిడక్షన్. రిడక్షన్ అంటే ఏంటి, ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. సింపుల్గా ఇక్కడ పై బాండ్ మనం తీసేసి ఇక్కడో హైడ్రోజన్ ఇచ్చామనుకోండి, ఇది వచ్చింది కదా. అంటే దీన్ని ఏమంటాం, రెడ్యూస్డ్ ప్రొడక్ట్. సో ఇందులో ఆక్సిడేషన్ రిడక్షన్ సైమల్టేనియస్గా జరిగింది. కాబట్టి ఏం చెప్తున్నాడు, సెల్ఫ్ ఆక్సిడేషన్ రిడక్షన్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ బేస్. ఓకేనా, రైట్. మనం అప్లికేషన్స్ చూసినట్లయితే ఇప్పుడు చూడండి, బెంజాల్డిహైడ్ ఆల్ఫా పొజిషన్లో ఎటువంటి హైడ్రోజన్ లేదు కదా. సో 2 moles ఇది రియాక్ట్ అయితే ఒకటి ఎలా కన్వర్ట్ అయిపోవాలి, COOHగా, సెకండ్ వన్ CH2. నాఫ్థాల్డిహైడ్ COOH CH2OH. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మనకి. ఇక్కడ 2 ఆల్డిహైడ్స్ ఉన్నాయండి మనకి, రైట్. రెండింటిలో కూడా ఆల్ఫా కార్బన్ పైన ఎటువంటి హైడ్రోజన్ కూడా లేదు. కాబట్టి ఇది ఏం చేయొచ్చు, కెలిజరో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా. అయితే ఇప్పుడు మనకి ఈ రెండింటిలో ఆల్కహాల్ ఫామ్లో ఏది ఉంటుంది, యాసిడ్ ఫామ్లో ఏది వస్తుంది. మనకు చూడండి, ఇక్కడ ఏమైంది, ఒకటి యాసిడ్ ఫామ్లో రావాలి, ఒకటి ఆల్కహాల్ ఫామ్లో రావాలి, అంతే కదా. సో అలా రావాలంటే ఇనీషియల్ అటాకింగ్ ఏజెంట్ ఎవరండి, OH మైనసే కదా. ఏ కార్బన్ పై అయితే OH మైనస్ మీకు అటాచ్ అవుతుందో అది యాసిడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమైంది, ఈ కార్బన్ పై OH అటాచ్ అయింది కాబట్టి ఇదేమైంది, యాసిడ్గా కన్వర్ట్ అయిపోయింది కదా. అంటే ఏ కార్బొనైల్ కార్బన్ పైన OH అటాచ్ అయితే దానికి కరస్పాండింగ్ యాసిడ్ అనేది వచ్చేస్తుంది. ఆ ఫేజబిలిటీ మీరు చెక్ చేయాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇక్కడ, అంటే ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ అనేది ఏ కార్బొనైల్ గ్రూప్ పై ఉందో మీరు చెక్ చేసుకోవాలి. డెఫిషియన్సీ ఎక్కువ ఎక్కడుంటే దానిలో ఏమవుతుంది, OH అటాకింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, బెంజీన్లో ఈ పై బాండ్స్ ఉన్నాయి కాబట్టి ఈ పై బాండ్స్ ఏమవుతాయి, దీంతో కాంజుగేషన్లో ఉంటాయి లేవా. సో కాంజుగేషన్లో ఉండటం వల్ల ఏమవుతుంది, OH అటాకింగ్ కెపాసిటీ తక్కువ కాదా. కాబట్టి OH ఎక్కడ అటాక్ అవ్వాలి, ఇక్కడ అటాక్ అవ్వాలి. కాబట్టి ఈ ఆల్డిహైడ్ ఏమైంది, యాసిడ్గా కన్వర్ట్ అయిపోయింది, ఈ ఆల్డిహైడ్ అనేది ఆల్కహాల్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకేనా, క్లియర్. అయితే ఇందులో చూసుకోండి, మళ్ళీ ఇక్కడ కూడా సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పటికీ కూడా దీనికి కాంజుగేషన్ వస్తుంది కాబట్టి ఈ హెచ్సి డబుల్ బాండ్ ఓ ఏమైంది, ఇది పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకున్నాడు కాబట్టి K వేసాము, ప్లస్ ఇది ఆల్కహాల్. సపోజ్ మీకు ఇలా రెండు ఉన్నాయి అనుకోండి, ఇక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్ కదా, కెలిజరో రియాక్షన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే OH అటాకింగ్ అనేది ఎక్కడ ఈజీగా ఉంటుంది, మనకేం తెలుసు, OH అటాకింగ్ అనేది ఏ కార్బొనైల్ గ్రూప్ దగ్గర ఈజీగా ఉంటే అది యాసిడ్ అయిపోతుంది కదా. ఇప్పుడు చూడండి ఏమైంది, ఇక్కడ ఫినైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఫినైల్ పై NO2 ఉంది. అంటే ఇప్పుడు దీని అర్థం ఏంటి, ఇది ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కదా. ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ కాబట్టి ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు ఇటు వచ్చేస్తుంది. ఇటు వచ్చేయటం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ పెరుగుతుందా లేదా. కానీ ఇక్కడ ఏమైంది చూడండి, ఈ పై బాండింగ్ ఎలక్ట్రాన్లు కార్బన్ వైపు మూవ్ అయిపోతున్నాయి. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు, ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ ఎక్కువ ఉంది కాబట్టి OH మైనస్ అనేది ఇక్కడ అటాక్ అవుతుంది. సో CHO అనేది ఏమైంది, యాసిడ్గా కన్వర్ట్ అయిపోయింది. ఓకే, ఇదేమవుతుంది, ఆల్కహాల్గా కన్వర్ట్. ఓకేనా.
ఇందులో చూసుకుంటే సపోజ్ మనకి ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉందనుకోండి, ఇక్కడ ఎలక్ట్రాన్ డెఫిషియన్సీ తగ్గదు కదా, ఎందుకంటే ఈ ఎలక్ట్రాన్స్ అన్నీ అటే వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఇదేమవుతుంది, కరస్పాండింగ్ యాసిడ్గా కన్వర్ట్ అయిపోతుంది, ఇదేమవుతుంది ఆల్కహాల్గా కన్వర్ట్ అయిపోతుంది. సో CCl3 ఆల్ఫా పొజిషన్లో ఉంటే, CCl3 ఆల్ఫా పొజిషన్లో మనకేంటి హైడ్రోజన్స్ ఏం లేవు, క్లోరిన్స్ ఉన్నాయి. కాబట్టి ఎందులో ఇన్వాల్వ్ అవ్వచ్చు, కెన్జరో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వచ్చు. సో ఒక గ్రూప్ అనేది COOH గాను, రెండో గ్రూప్ అనేది CH2OH గాను మనకి అయిపోతుంది అనమాట. అదే ఒకే మాలిక్యూల్లో రెండు ఆల్డిహైడ్ గ్రూప్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటాం, ఇంట్రామాలిక్యులర్ కెనిజరో రియాక్షన్. ఒక గ్రూప్ అనేది యాసిడ్ గాను, సెకండ్ గ్రూప్ అనేది CH2OH. సపోజ్ ఈ విధంగా ఉందనుకోండి, ఏదైతే చివరిలో ఉంటుందో అది COOH అయిపోతుంది, సెకండ్లో ఉంటుందో అది రెడ్యూస్ అయిపోయి OH. ఓకే, సిమిలర్లీ టూ ఆల్డిహైడ్ గ్రూప్స్. నౌ మీరేం చేస్తారంటే, ఇటువంటి రెండు ఆల్డిహైడ్స్ రియాక్ట్ అయితే ఎటువంటి ప్రొడక్ట్స్ వస్తాయి అన్నది మీరు చేస్తారు. ఓకేనా? థ్యాంక్ యూ.